రేపు వినాయక చవితి పండుగ. దేశ ప్రజలందరూ కూడా ఆనందంగా జరుపుకునేట్టు ఒక పండుగ అని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసుకొని ఆ గణనాథుడిని కొలుచుకుంటారు. అయితే ఈ యొక్క పండుగను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరైతే వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక తీపి కరుపును అందించింది. ఈ యొక్క వినాయక చవితి మండపాలన్నిటికి కూడా ఉచిత కరెంట్ అందిస్తున్నట్లు నారా లోకేష్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మరైతే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, వినాయక చవితి మనందరికి కూడా తెలిసిందే. ప్రతి గొంతులో చూసుకున్న ఏ సందులో చూసుకున్నా భక్తి శ్రద్ధలతో మండపాలు ఏర్పాటు చేసుకొని వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మండపాలన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మండపాలన్నిటి కూడా దాదాపు 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆ ఖర్చును భరిస్తూ ఉచిత కరెంటు సప్లై చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే మొత్తానికి ఈ అంశం ప్రభుత్వం తీసుకోవడం పట్ల మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వానికి రంగు రుచి వాసన ఉండదు. అంటే ప్రజల చేత ప్రజల కోసం ఎన్నికబడ్డ ప్రభుత్వాలకి వీళ్ళు పలానా మతానికి సంబంధించిన వాళ్ళు అనే భావన ఉండదు. ప్రభుత్వం మోర్ సెక్యులర్గా వ్యవహరిస్తుంది. అంటే ప్రభుత్వానికి ప్రజల ఆచార వ్యవహారాలతోటి సంబంధం లేదు, ప్రజలు చేసుకునే పండగలతోటి సంబంధం ఉండదు, ప్రజలు కొలిచే దేవుళ్ళతోటి సంబంధం ఉండదు. అది ప్రజల వ్యక్తిగతం. నువ్వు మసీదుకి వెళ్ళి నమాజ్ చేసుకుంటావా, చర్చి ప్రార్థనలో పాల్గొంటావా, ఆలయానికి వెళ్ళి పూజాధికారులు నిర్వహించుకుంటావా అనేది ప్రజల వ్యక్తిగత అభిష్టం. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించుకునే హక్కు, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. అటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాలు అందరూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయాలి. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి నుంచి ఆయన ఒక స్లోగన్ తీసుకునేవారు, ప్రజలు హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీగా జీవించాలి అని చెప్పని. హెల్దీ అంటే మనకు తెలుసు, వెల్దీ అంటే మనకు తెలుసు. ఈ హ్యాపీ అనే దానికి ఇండెక్స్ ఏంటి? వాళ్ళు సంతోషకరంగా జీవించాలి. వెన్ యు ఆర్ వెల్దీ అండ్ హెల్దీ, ఆటోమేటిక్గా హ్యాపీ కూడా నీ జీవితంలో పార్ట్ అండ్ పార్సల్ అవుద్ది. నీ పాకెట్ రిచ్గా ఉండి నువ్వు ఆరోగ్యకరంగా ఉంటే సహజంగానే సంతోషం కూడా నీతో నీ జీవనంలో భాగస్వామ్యం అవుద్ది. ఇవాళ ప్రజలు సంతోషకర వాతావరణంలో వారి వారి ఆచార వ్యవహారాలని, వారి సాంప్రదాయాలని, వారి సంస్కృతిని, వారి పండగలని నిర్వహించుకుంటూ ఉన్నారనుకో. ఒక పండగ వాతావరణం అంటే ఏంటి మనం చెప్తాం, ఏదైనా ప్రభుత్వ పథకాన్ని పండగ వాతావరణంలో ప్రజలకు అందించారు, ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారులకి ప్రభుత్వం ఒక పండగ వాతావరణంలో అందించింది అంటారు. అంటే ఒక సెలబ్రేషన్ మోడ్లో. అలాగే ముస్లింలకు సంబంధించి రంజాన్ లాంటి పండుగలు ఉన్నప్పుడు ప్రభుత్వం డబ్బున్నాడు ఎవడే ఎట్లా అయినా సంతోషంగానే పండుగ నిర్వహించుకుంటాడు. కానీ పేదవాడు ఉంటాడు, ఆ పేదవాడు డబ్బు లేని కారణంగా ఆ పండగ సంతోషాన్ని మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో రంజాన్ తోఫా అని చెప్పని అందిస్తూ ఉన్నారు. అంటే పేదవాడు కూడా నా దగ్గర ఈరోజు డబ్బులు లేవు, కానీ డబ్బులున్న నా మతంలో ఉన్న మిగిలిన పెద్దలతో పాటుగా నా కుటుంబం కూడా సంతోషకరంగా ఉండాలి అని అంటే ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకు ఒక కిట్ ఇస్తూ ఉంది. క్రైస్తవులకి క్రిస్మస్తో కానుక, సంక్రాంతి కానుక, వీటిని అమలు చేసిన పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే క్రిస్టియన్ ఫాస్టర్లకి, మసీదుల్లో ఉండే ఇమాములకి, మౌజంలకి, ఆలయాల్లో అర్చన చేసే అర్చకులకి అందరికీ గౌరవ వేతనాలు ఇస్తూ ఉన్నారు. ఆలయాల్లో పూజలు చేసే అర్చకులకి వాళ్ళ వేతనాలు పెంచారు. అలాగే ఈ ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే అమౌంట్ కూడా పెంచారు. దానితో ఏమవుతుంది, అన్ని మతాలకి, అన్ని ధర్మాలకి సంబంధించిన వాటిని నిర్వహించే అర్చకులైనా, ఫాస్టర్లైనా, ఇమాములు, మౌజంలకైనా కూడా ముందు ప్రభుత్వ పరంగా వాళ్ళకు కొంత గౌరవ వేతనం అందుతుంటే వాళ్ళు గౌరవప్రదంగా జీవించగలుగుతారు. వాళ్ళు గౌరవప్రదంగా జీవించగలిగారు అని అంటే వారి వారి మతాలకు సంబంధించిన ధర్మ పరిరక్షణకి వాళ్ళు కట్టుబడగలుగుతారు. ఇవాళ ఎంత అవునన్నా కాదనుకున్నా మాకే మతంతో సంబంధం లేదు, మేము నాస్తికులము అనుకునే వాళ్ళ పర్సంటేజ్ చాలా నెగ్లిజిబుల్. ఏదో ఒక మతాన్ని ఆచరించే ప్రజలే మనకు ఎక్కువ. అలా వివిధ మతాలని, ఆచారాలని ఆచరించగలిగే ప్రజలని, ఆయా మతాలని ప్రోత్సహించడం ద్వారా, వాళ్ళ ఆచార వ్యవహారాలని గౌరవించడం ద్వారా ప్రభుత్వం వాళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంటే ఇవాళ మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్, అంటే అసలు మతంతో సంబంధం లేకుండా ఉండే హక్కు కూడా ప్రజలకు ఉంది. ఏ మతాన్ని ఆచరించని హక్కు, స్వేచ్ఛ కూడా రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఏదో ఒక మతాన్ని ఆచరించాలని రూల్ ఏం లేదు. కానీ ఇవాళ ఆచరిస్తున్న ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళది ఏ మతమైనా కానీ వాళ్ళ నమ్మకానికి అనుగుణంగా ఆ మతాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉన్నప్పుడు, ఆ మతాన్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఆచార వ్యవహారాలకి, వాళ్ళ పండగలకి ప్రభుత్వపరమైన ప్రోత్సాహాన్ని అందిస్తూ ఇవాళ మనం చూస్తూ ఉంటాం. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి, నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతూ ఉంటుంది, గుణదల మేరీమాత తిరణాలు జరుగుతూ ఉంటుంది.
ప్రభుత్వ పరంగా అక్కడ భద్రతా చర్యలు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఫెసిలిటేట్ చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి తిరణాలు జరుగుతూ ఉంటాయి, వాటికి అక్కడ ప్రభుత్వపరమైన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఆచార వ్యవహారాల కోసం ఒక 50,000 మందో 1,00,000 మందో ఒక దగ్గర గుమ్ముగూడుతూ ఉన్నప్పుడు వాళ్ళ భద్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన శానిటేషను, డ్రింకింగ్ వాటరు, మెడికలు, వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ ప్రభుత్వపరమైన ఫెసిలిటేషన్ చేస్తున్నారు అని అంటే ప్రభుత్వాలు బాధ్యతతో ఉంటాయి, ప్రభుత్వాలు బాధ్యతగా ఫీల్ అవుతుంటాయి అవి. అలాగే రేపు భవానీ మాల విరమణ, ఇప్పుడు దసరా రాబోతుంది. విజయవాడ కనకదుర్గ ఆలయానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. అక్కడ కూడా భద్రతాపరమైన కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటాయి, ప్రభుత్వాల బాధ్యత అది. అలాగే ఇప్పుడు గణేష్ మండపాలు, గతంలో మనకి వాస్తవంగా మేము చిన్నప్పుడు కోస్తా ప్రాంతంలో శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరిగాయి. శ్రీరామనవమికి పందిళ్ళు వేసేసి, చలవ పందిళ్ళు వేసి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథలు, బుర్రకథలు, 16mm ప్రొజెక్టర్లు పెట్టి సినిమాలు, తర్వాత నాట్య కార్యక్రమాలు ఇవన్నీ జరిగాయి. తర్వాత రోజుల్లో శ్రీరామనవమి పందిళ్ళని గణేష్ మండపాలు రీప్లేస్ చేసినాయి. మామూలుగా అయితే మనకి కోస్తా ప్రాంతంలో ఈ సంస్కృతి లేదు గతంలో. మహారాష్ట్రతోటి హైదరాబాద్ స్టేటు, మహారాష్ట్రలో ఉన్న కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ స్టేట్లో పార్ట్ అండ్ పార్సల్గా ఉండటంతో హైదరాబాద్లో ఈ గణేష్ మండపాల సంస్కృతి మొదటి నుంచి ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటు జరిగిన తర్వాత క్రమక్రమంగా ఈ సంస్కృతి ఆంధ్ర ప్రాంతానికి కూడా విస్తరించింది. ఇవాళ ప్రతి గ్రామంలో, అసలు పట్టణాల్లో అయితే ప్రతి కాలనీలో, ప్రతి అపార్ట్మెంట్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అలా ఏర్పాటు చేసుకుంటున్న గణేష్ మండపాలలో కొంతమంది 3 రోజులు, కొంతమంది 5 రోజులు, కొంతమంది 9 రోజులు, ఎక్కడో రేర్ అకేషన్స్లో 9 రోజులు ఉంటాయి. ఎక్కువ మంది 5 రోజులకి నిమజ్జనం చేస్తారు. ఒకవేళ 9 రోజులు 11 రోజులు కొనసాగించిన మండపాలకు కూడా ప్రభుత్వ పరంగా వారికి ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని చెప్పని, అంటే 10 మంది సంతోషంగా ఒక దగ్గర గ్యాదర్ అవుతున్నారు, అక్కడ రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ పెట్టుకుంటూ ఉన్నారు. అంటే ప్రజల వాళ్ళ దైనందిక జీవనం నుంచి కొంత రిలీఫ్ పొందగలుగుతూ ఉన్నారు. స్పిరిచువల్గా వాళ్ళని అంటే రీఛార్జ్ చేసుకుంటూ ఉన్నారు. అలా చేయడం ద్వారా, అలా చేసుకోవడానికి ఆస్కారం కలిగటం ద్వారా, వాళ్ళకు కొంత ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం ద్వారా ప్రభుత్వం, నేను ఇందాక చెప్పినట్టుగా హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ, ఆ హ్యాపీ ఇండెక్స్ని మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం కొంత ఆర్థిక పరమైన వెసులుబాటు, 25 కోట్ల రూపాయలు వాళ్ళ ప్రభుత్వానికి భారంగా మారచ్చు. రేపటి రోజున ఈ ఉత్సవాలన్నీ పూర్తయిపోయిన తర్వాత రీఅసెస్ చేసుకుంటే ఈ 25 30 కావచ్చు, 40 కావచ్చు, లేదంటే 25కి కొంచెం తగ్గొచ్చు. కానీ ఇక్కడ ఏమవుద్దంటే మొత్తం స్టేట్ పాపులేషన్లో ఒక మేజర్ సెక్షన్ ఈ విధంగా వాళ్ళు మోర్ ఎంతూజియాస్టిక్గా రీఛార్జ్ అయితే కనుక రేపు అది వాళ్ళ పనిలో దాని ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ చదువుల్లో ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళు మోర్ ఎనర్జెటిక్గా వాళ్ళ పనుల్లో పాల్గొగలుగుతారు. అది రైతులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, ఆ వ్యాపార సంస్థలో పనిచేసేవారైనా వాళ్ళు మోర్ ఎనర్జెటిక్గా రీఛార్జ్ అయ్యి వాళ్ళ పనుల్లో ఎంగేజ్ అయితే అది 100కి 100 పాళ్ళు వాళ్ళ ఉత్పాదక శక్తిని పెంచగలుగుతుంది, వాళ్ళ పెర్ఫార్మెన్స్ని పెంచగలుగుతుంది. డెఫినెట్గా అది లాంగ్ రన్లో స్టేట్ జీడిపి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇవాళ ఏదో ఒక 25 కోట్లు ప్రభుత్వం ఒక మతానికి ఇచ్చిన ప్రోత్సాహంగా దాన్ని పరిగణించడం అవసరం. ఏ మతానికైనా వాళ్ళ ఈ ఆచార వ్యవహారాల సందర్భంగా, వాళ్ళ పండగల సందర్భంగా ప్రభుత్వ పరంగా ఈ తోడ్పాటు ప్రోత్సాహాలు అందివ్వటం ద్వారా ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ లాంగ్ రన్లో మళ్ళీ తిరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడటానికే దోహదం చేస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అసలు సెక్యులర్ ప్రభుత్వం. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన సంకల్పించుకున్న లక్ష్యం వెల్దీ, హెల్దీ అండ్ హ్యాపీ ఇండెక్స్ని కాపాడటానికి పాలకుడుగా ఆయన ప్రభుత్వం ద్వారా, ముఖ్యంగా లోకేష్ చొరవ చూపినట్టుగా మనం వార్తలు వింటూ ఉన్నాం. ఎస్, ఎమర్జింగ్ లీడర్గా, బాధ్యతాయుతమైన నాయకుడిగా తాను ప్రూవ్ చేసుకుంటున్న లోకేష్ను కూడా ఈ నిర్ణయం పట్ల, ఈ నిర్ణయం తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసిన దానికి మనస్ఫూర్తిగా అభినందించాలి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.